గత 10 ఏళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ మీద దాదాపు 2 లక్షల కోట్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఖర్చు పెట్టింది. కాకపోతే మనకి ఇంకా అంత పురోగతి ఎందుకు కనిపించట్లేదు అనే దాని మీద చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 10 సంవత్సరాల్లో 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పటి వరకు దాదాపు 192,000 కోట్లని లెక్కలైతే చెప్తున్నారు. సో ఎందుకు పురోగతి సాధించలేదు అనే దాని మీద చిన్న డిస్కషన్ పెట్టుకుందామని మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే 2 పార్ట్లుగా విభజించారు. ఒకటి ఏంటంటే గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ అంటే విలేజ్ల్లోకి, ఇంకోటి అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ అంటే పట్టణాల్లోని. ఇందులో 2014 నుంచి బడ్జెట్లో కేటాయించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి $1.5 బిలియన్ రుణం కూడా తీసుకున్నారు ఈ మిషన్ దానికి. దీనికి చెప్పాలంటే ఇంతకుముందు మీద పోల్చుకుంటే చాలా అయితే చేశారని చెప్పచ్చు. ఎందుకంటే 10 కోట్లకు పైగా వ్యక్తిగత టాయిలెట్లు అయితే కట్టించారు, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు, ఇంకా చాలా ఇలాంటి శుభ్రతలన్నీ చేశారు. కానీ ఇంకా ఎందుకు ఇంకా ఇంత అశుభ్రంగా ఉన్నాము, లేదంటే భారతదేశం యొక్క ర్యాంకు క్లీన్లీనెస్లో ఎందుకు ఇంత దిగజారిపోయి ఉందంటే జనాల్లో కూడా మార్పు లేదన్నమాట. ఏంటంటే ఆల్రెడీ టాయిలెట్లు ఉన్నా సరే ఆ టాయిలెట్లు కరప్టెడ్ అనమాట. ఏంటంటే ఇంత ఇస్తే కానీ, 10 రూపాయలు ఇస్తే కానీ దీనికి చేయరు, లేదంటే 20 రూపీస్ ఇస్తే కానీ ఎలా చేయరు అనే దానికి. సో ఏం చేస్తున్నారు, ఆబ్వియస్గా బయట ప్రిఫర్ చేస్తున్నారు పబ్లిక్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ, అంటే బయట విసర్జన చేయడం కానీ, బయట మలమూత్ర విసర్జన ఇలాంటివి చేయడం కానీ ఇవి కూడా తగ్గించాలి. అందుకే ఇవి కూడా ప్రధాన కారణాలు అవుతాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకొకటి భారతదేశానికి మనకి ముఖ్యమైన పట్టణాల్లో చాలా ప్లేసుల్లో అక్కడక్కడ మనకి ఇప్పుడు ముంబై ధారావిలో కానీ అక్కడ కానీ ఎంతో గలీజ్గా లేదంటే క్లీన్ లేనట్టుగా కనిపిస్తాయి. ముందు అలాంటిలో మన ఐకానిక్ అలాంటిలో క్లీన్ చేసామనుకోండి జనాల్లో పరివర్తన వస్తుంది. ఈ 192,000 కోట్లలో దానికి 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే మొత్తం క్లీన్ చేయొచ్చు. సో ముంబై ధారావి ప్లేస్లో ఇలా ఉంటుందని అందరికీ తెలుసు. సో ముందు మనం అది చూపించామనుకోండి, ఓకే, అందులో జనాల్లో పరివర్తన వస్తుంది అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే ఇంకా మనం శుభ్రతలో ర్యాంకు మెరుగుపరచకపోవడానికి ఈ ప్రధాన రీజన్స్ అని నా యొక్క ఒపీనియన్.